ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం చింతకుంట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలైన ఓట్ల కంటే బ్యాలెన్స్ బాక్స్ లెక్కలు తారుమారు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లు ఎట్లా పెరుగుతాయండి? డబల్ ప్లేట్లు వస్తాయి ఓట్లు అనేది మేము అడుగుతున్నాం. ఈరోజు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నేను వార్డ్ నెంబర్ 7 నుంచి ఏజెంట్గా ఉన్నాను. ఇవాళ అందులో జరిగిన ఎలక్షన్ ఆఫీసర్స్ల నిర్లక్ష్యం వల్ల ఓట్లు అనేది స్లిప్లు అనేది రాంగ్ ఇచ్చారు. అందులోనూ ఇచ్చిన స్లిప్లలో ఒక స్లిప్ అడిషనల్గా వెళ్ళిపోయింది. అది ఏ స్లిప్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయాక అందులో మాకు మభ్య పెట్టాలని చూశారు దాన్ని. సో మేము అది ఒకటే కాదు, అన్ని వార్డులో కూడా మాకు డౌట్ ఉంది కాబట్టి మా వార్డు మెంబర్లు అందరం కలిసి, ఏజెంట్లు అందరం కలిసి, అభ్యర్థులు అందరం కలిసి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కండక్ట్ చేయాలి మేము కోరుకుంటున్నాం. దీనికి కమిషనర్ గారు స్పందించి మాకు తగిన సాయం చేయాలని. ఓపెనింగ్ బ్యాలెట్ నంబర్ వచ్చేసి 918551, క్లోజింగ్ నంబర్ వచ్చేసి 9197. దీనికి పోలైనటువంటివి 122 వీళ్ళ ప్రకారం, కానీ టోటల్ యాక్చువల్గా పోలైంది వచ్చేసి 121. అంటే మరి ఇటువంటి రాజకీయం ఎంతమందికి లాభం కలిగిస్తుందో తెలియదండి అయ్యప్ప. మేము ఈరోజు బీసీ జనరల్ వచ్చింది కావున ప్రతి ఒక్కరు వార్డు నుంచి బయటకు వచ్చి మా తండ్రి గారిని అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. మేమందరం కూడా చాలా కష్టపడి చాలా అందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఎటువంటి పనులు, ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి మంచి పనులకు మనం బాట వేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి గ్రామాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కృషి చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా ఓటింగ్ కంప్లీట్ చేసుకుందామని ముందుకొచ్చాం. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎలక్షన్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం చాలా అని కాదు, అది వాంటెడ్గా చేస్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా చాలా తప్పు కౌంటింగ్ అనేది వచ్చింది. అదేవిధంగా మేము వార్డ్ నెంబర్ 7 మా యొక్క వాలంటీర్ ఏజెంట్ ఎప్పుడైతే ఓపెనింగ్ నెంబర్ వచ్చేసి 91851 ఉంది, క్లోజింగ్ వచ్చేసి 91723 అని ఉంది. టోటల్ 122 ఓట్లు, కానీ పోలేంది వచ్చేసి 121 ఓట్లు. అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో తెలియదు అయ్యప్ప. మేమందరం కలిసి, గ్రామ ప్రజలం అందరం కలిసి ఈరోజు ఈ ఎలక్షన్ని మేము రద్దు చేయాలనుకుంటున్నాం. మా వార్డు మెంబర్స్ అందరూ కలిసి కూడా రద్దు చేయాలనుకుంటున్నాం. మా ప్రతి ఒక్క ఇంటి, నా అన్న కానీ, నా తమ్ముడు కానీ, నా అక్క కానీ, నా తల్లి కానీ అందరూ కూడా ఈరోజు దుఃఖంతో ఈ ఎలక్షన్ని రద్దు చేయాలనుకుంటున్నాం.